మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారత సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ ను అడ్డుకోవడం ఎలా అన్న దానిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో కేసులు లేనప్పటికీ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఆయన అధికారులను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ విజృంభిస్తోంది. అక్కడికి ఈ కేసుల సంఖ్య 18,737కు చేరడం ఆందోళనకరంగా మారింది. ఎంపాక్స్ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో మంకీపాక్స్ పై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీపాక్స్ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని దామోదర రాజనరసింహ సూచించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కమిషనర్ ఆర్వి కర్ణన్, డిహెచ్ రవీందర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, మొత్తానికి మంకీ పాక్స్ కి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ కేసులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అన్న దానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. దీనికి సంబంధించి WHO కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఆఫ్రికా విషయానికి వస్తే 18,737 చేరాయి మంకీ పాక్స్ కేసులు. దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లను అలానే అలర్ట్ చేస్తారు. ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన చెక్ పోస్ట్ ను కూడా అలర్ట్ చేశారు. దీంతో పాటు ఇక మన తెలంగాణ విషయానికి వస్తే దామోదర రాజనరసింహ దీని మీద సమీక్ష చేశారు. గాంధీ ఫీవర్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. దీంతో పాటు ఇంకా కొన్ని వార్డులను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా కేసు లాగా అంటే మంకీపాక్స్ సంబంధించినటువంటి ఎలా ఉంటాయి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కార్యకర్తల మొదలు నుంచి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. దీనికి ఏ విధంగా మనము ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలో చూసి ఆ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఇటు గాంధీ హాస్పిటల్ ఇస్తే దాంట్లో ప్రత్యేకమైన వార్డులు తెప్పించడానికి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని మాత్రం చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము మళ్ళీ ఒక కలకలం అయితే మొదలైందని చెప్పాలి. మంకీపాక్స్ ఒకవేళ కేసు ఇచ్చే పరిస్థితి ఏంటి, ఎందుకంటే మన దగ్గర త్వరగా విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఒకరి నుంచి ఒకరికి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.